అక్టోబర్ 1వ తేదీన మద్యం పాలసీ పెట్టబోతున్నారు అన్నటువంటిది ఆల్రెడీ తెలిసిందే, చంద్రబాబు గారు చెప్పినటువంటిది. అయితే ఇప్పుడు తాజాగా దీనికి సంబంధించి కొంత ప్రచారంలో ఉంది. ఇది ఎంతవరకు వాస్తవం మనం ధృవీకరించడం. మద్యం దుకాణాలు ఇప్పటిదాకా ప్రభుత్వం చేతిలో ఉన్నాయి కదా, వాటిని మళ్ళీ పాత రోజుల్లోకి మళ్ళీ వేలాలేసి ఇచ్చేటట్టు, అందులో లేదా ప్రభుత్వం చేతిలోనే ఉంచుకుని కొన్ని సామాజిక వర్గాలకు వాటిని అప్పచెప్పేటట్టు, కొన్ని వాటిని గౌడ ఈడిగ సామాజిక వర్గాలకి రిజర్వేషన్ల ద్వారా ఇచ్చేటట్టు, అక్కడ కొన్ని దుకాణాలు వాళ్ళకి అప్పచెప్పేటట్టు అన్నటువంటిది. కళ్ళు విక్రయాలకి వాళ్ళిద్దరూ కూడా ప్రాధాన్యం ఇస్తారు కాబట్టి వాళ్ళతో ఇవ్వాలన్నటువంటి ఆలోచన. ఈ వర్గాలకి మద్యం షాపులో 15 నుంచి 20% షాపులు కేటాయించే అంశం మీద సమాలోచనలు చేస్తున్నట. దీంట్లో తెలంగాణలో కూడా ఇట్లాంటిదే ఉంది. అక్కడ మద్యం దుకాణంలో గౌడు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పిస్తారనే వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో కూడా మద్యం దుకాణాలు గౌడు కులస్తులు 15%, ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% షాపులు కేటాయిస్తున్నారు. ఈ ప్రకారమే ఆంధ్రప్రదేశ్లో కూడా గౌడ ఈడి కులస్తులకు మద్యం షాపులు కేటాయించే యోచనలో ఉన్నారు అన్నటువంటి ప్రచారం జరుగుతోంది. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు ఇట్లాంటి సలహాలు ఇస్తున్నారు అన్నట్టుంది. అంటే అప్పుడు అట్లయితే ఇలా కుదరదు, మొత్తం ప్రైవేట్ చేసేసి వాటిట్లో వేలం వేసేటప్పుడే ఈ కులాల వాళ్ళకి ఈ షాపులు అన్నటువంటిది ప్రకటించాల్సి ఉంటుంది. అంటే ప్రైవేట్ మళ్ళీ పాత పద్ధతిలోకి వెళ్ళినట్టు. ఇది ఎంతవరకు వాస్తవమో చూడాలి.